హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో ఆలు వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. నేను అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్న రెసిపీ. నేను ప్రతి సంవత్సరం పెడతాను. కొన్ని టిప్స్ కూడా ఉంటాయి, చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా అయితే ఆలుని స్లైస్ల కింద కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఎప్పుడు ఆలు చిప్స్ తినాలంటే అప్పుడు ఈ విధంగా ఆయిల్ పెట్టుకుని వేయించు తినేయచ్చు. సంవత్సరం పైగానే నిలవ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేనైతే 2 కిలోల ఆలుని తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజువే తీసుకోండి. కొత్త ఆలులు తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. నాకు కొత్త ఆలులు దొరకలేదు, అందుకు మామూలు ఆలులతోనే చూపిస్తున్నాను. ఈ ఆలులతో కూడా బాగానే ఉంటాయి. అయితే ముందుగా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని వాటర్ని పెట్టుకోండి. ఈ ఆలుల్ని పైన పొట్టు తీసేసి వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కలర్ మారిపోతాయి. ఇలా పైన ఉన్న పొట్టంతా చెక్కేసుకున్నాక వాటర్లో వేసేసుకోండి. అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోండి. మళ్ళీ వేరే గిన్నెతో కూడా ఒక పెద్ద సైజు గిన్నెతో నీళ్ళు తీసుకోండి. ఆలు స్లైస్ల కింద కట్ చేసుకోవాలి. ఇలా ఆలు స్లైసర్ ఉంటుంది కదా, దాంతో స్లైసుల కింద కట్ చేసుకోండి. ఇవి సన్నప్పటి ఉంటాయి, బాగా మందంగా ఉంటాయి. బాగా దలసరిగా కట్ చేసుకోకూడదు, బాగా పలుచగా కట్ చేసుకోకూడదు. మీడియందే పెట్టుకోండి. బాగా సన్నగా కట్ చేసుకుంటే క్లాత్ మీద ఆరబెట్టుకున్నప్పుడు క్లాత్కే అంటుకుపోయి బాగా పలుచగా వచ్చేస్తే మాడిపోతాయి కూడా వేయించినప్పుడు. మరీ దలసరిగా కట్ చేసుకుంటే కలర్ మారిపోతాయి. అందుకే మీడియం బ్లేడ్ మాత్రమే పెట్టుకుని ఇలా స్లైసర్ కింద కట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసుకోండి. నిండుగా వాటర్ వేసుకోండి. వాటర్ అస్సలు తక్కువ ఉండొద్దు. ఈ ప్రాసెస్ అంతా దాని తర్వాత ఒకటి వెంటనే చేసుకోవాలి. ఇది పట్టిక కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాను. వేరే గిన్నెతో స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోండి. బాగా నిండా కొద్ది గ్యాప్ అయితే ఉండాలి. మళ్ళీ ఆలు స్లైసెస్ వేస్తాను కదా, అది పట్టడానికి కూడా గ్యాప్ ఉండేంత వాటర్ వేసుకోండి. మూత పెట్టి మరిగించుకోండి. హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఇప్పుడు మరిగింది అంటే బాగా బబుల్స్ రావట్లేదు కానీ పొగలు వస్తున్నాయి కదా, మరిగినాయి. చిన్న సైజు పట్టిక తీసుకుని ఇందులో వేసేయండి. వాటర్ వేడిగా ఉంది కదా, వేసేసి ఇలా కలపండి. ఒక జాలీతో కలిపి వెంటనే తీసేయండి. ఈ విధంగా పట్టిక అయితే వచ్చింది కదా. ఈ పట్టిక ఎందుకు వేస్తారంటే ఆలు చిప్స్ కలర్ మారకుండా ఉండటం కోసం. అవి ఉడికి ఆరబెట్టుకున్నాక బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఆ కలర్ రాకుండా ఉండటం కోసం పట్టిక యూజ్ చేస్తాం. తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్లైస్ని ఇందులో వేసుకున్నాక అలా స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచితే ఇలా మరుగుతూ ఉంటుంది. పైన దీనికి ఆలు చిప్స్కి స్టార్చ్ ఉంటుంది కదా, అది పైకి తేలుతుంది. పైదంతా కొంచెం తీసేసుకోండి. తర్వాత ఇది ఎంతసేపు ఉడికించాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఒక బాయిల్ వస్తుంది కదా, అంతవరకు. ఇలా ఒక బాయిల్ వచ్చిన వెంటనే అంటే ఉడకాలి కానీ పేస్ట్లా ఉడకకూడదు, ఒక పలుకుండగానే అన్నట్టు. వీటన్నిటిలో ఒక జాలీలో కానీ లేకపోతే వాటర్ అంతా వంచేసుకోండి. చూపిస్తున్నాం కదా, ఉడకాలి, కొంచెం మాత్రమే ఉడకాలి, అంతే. ఇలా ఫ్రెష్ చేస్తే మనకి కొంచెం ఎక్కువ సమయం పట్టాలి, మెత్తగా అయింది అన్నట్టు. మళ్ళీ చూపిస్తున్నాను. వీటిలన్నిటిలో ఒక జాలీలో వేసేసుకుంటున్నాను. ఇలా జాలీలో వేసినాక వాటర్ అంతా ఇంకిపోయినాక కొంచెం చల్లారినాక వేసుకోవచ్చు. అయితే వీటిని ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ గాలి కింద మాత్రమే పెట్టాలి. ఇంట్లో ఎలాగా వేడి వస్తుంది కదా, ఆ వేడికి ఎండిపోతాయి. ఓ ఫ్యాన్ కింద ఒక బెడ్షీట్ లాంటిది పరుచుకుని దాంట్లో వేసేసి, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గట్టితో పలచగా చేసుకోండి. తర్వాత వీటిని విడివిడిగా మాత్రమే ప్రతి స్లైస్ను విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే రెండు కలిసినవి అంటే అలా అంటుకునే ఉంటాయి, కలిసే ఎండిపోతాయి. వేయించినప్పుడు కూడా కలిసే ఉంటాయి, టేస్ట్ కూడా బాగోదు. కొంచెం చల్లారినాక విడివిడిగా చేసుకోండి. పొడి క్లాత్ మీద మాత్రమే ఆరబెట్టాలి, ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఎండలో పెట్టకూడదు. ఎండలో పెట్టడం వల్ల కలర్ మారిపోతాయి. నేను ఒకరోజు మార్నింగ్ చేశాను ఇవి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా రెడీ అయ్యాయి. అంటే ఒక పగలు ఒక నైట్కి ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చెక్ చేద్దాము ఎండలేవో. చూడండి, ఈ విధంగా వెండిపోయాయి. ఇంకొకటి తీసి చూపిస్తున్నాను. కలర్ చూసారా, మంచి కలర్ వచ్చింది, లేకపోతే బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. మనం అన్నీ కరెక్ట్గా చేస్తే కరెక్ట్ టేస్ట్తో బాగుంటాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక
ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టాలి. 2 అవర్స్ మాత్రమే ఎండలో పెట్టండి సరిపోతుంది. ఇప్పుడే క్రిస్పీగా అయిపోయాయి. కాకపోతే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఒక 2 గంటలు మాత్రం ఎండలో పెట్టుకోండి. ఇలా రెడీ అయి ఉంటాయి. అయితే ఫ్యాన్ కిందే కదా అని మామూలు టైంలో పెట్టుకోకూడదు. సమ్మర్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో వేడి ఉంటుంది కదా, అవి ఇంట్లో ఉన్న వేడి వస్తుంది కాబట్టి సమ్మర్లోనే పెట్టుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఒకటి వేయించి చూపిస్తున్నాను. ముందు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉండగానే ఇలా వేసి అలా తీసేయాలి అంతే. ఈ విధంగా మరి కొన్ని వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా రెడీ అవుతాయి. చూసారు కదా, ఆలుతో చిప్స్ రెడీ అయినాయి. వీటిల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకోని అవసరం లేదు. పైనుంచి కొంచెం మిర్చి పౌడరు, కొంచెం చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. పప్పుచారులోకి రసం కాంబినేషన్లో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒకటి తీసి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇలా అంతేనండి, ఆలూతో వడియాలు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.